ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ పాలనలో తన ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ జరిగిందంటూ నిందితుడు జనార్దన్ రావు బయటపెట్టిన వీడియోను స్పందించారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో ఎవరినో అరెస్టు చేసి తన పేరు చెప్పాలని అతడితో చెప్పించారని ఆరోపించారు జోగి రమేష్. కేసులకు భయపడే ప్రసక్తి లేదని, తనపై కేసు పెడితే ఆగిపోయేది లేదని స్పష్టం చేశారు. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ నిరసనలతో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్యదంటే ఏలేరు లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి మొలకల చెరువు మద్యం కుంభకోణం దాకా చంద్రబాబు నాయుడు అసలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, మద్యం కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు. సిట్ అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే కూర్చో. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. చంద్రబాబు నాయుడు ఏ విధంగా దిగజారాడంటే నకిలీ మద్యంతో పేద ప్రజల బ్రతుకులు చిదిమేసి ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.